పౌర్ణమి వెన్నెల ఏనుగు కథ గురించి తెలుసుకుందాం. ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం దట్టమైన అడవులతో చుట్టబడిన ప్రదేశంకు దగ్గరలో ఉంది. ఆ గ్రామంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో లత, తన తమ్ముడు రాము వారి తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నారు. రాముకు నాటకాలపై చాలా ఆసక్తి ఉండేది. లతకు నదీ తీరం అంటే చాలా ఇష్టం. లత కుటుంబానికి ఒక పెంపుడు కుక్క మిక్కీ కూడా ఉండేది. లత మిక్కీతో కలిసి ఎక్కువగా నదీ తీరంలో ఆడుతూ ఉండేది. ఆ అడవికి అనేక కథలు ఉన్నాయి. ఆ కథలలో లత ఒక మహత్కరమైన తెల్ల ఏనుగు కథ గురించి తెలుసుకుంది. ఆ తెల్ల ఏనుగు పౌర్ణమి రాత్రులలో మాత్రమే కనిపిస్తుందని మరియు దానిపై నమ్మకం ఉంచి దానిని నమ్మిన వారికి అదృష్టాన్ని తీసుకొస్తుందని చెబుతారు. ఒకరోజు రాత్రి సమయంలో లత మరియు రాము మిక్కీతో కలిసి ఆరు బయట ఆడుకుంటారు. గ్రామం అంతా ప్రశాంతంగా ఉంది. ఆ రోజు పౌర్ణమి రోజు ఆకాశం అంతా ప్రకాశవంతంగా ఉంది. ఆ ప్రశాంతమైన రాత్రి సమయంలో అసాధారణమైన ఏనుగు గంభీరమైన ధ్వనులు చేస్తూ ఉంటుంది. ఆ ధ్వనులు గ్రామం అంతా వినిపిస్తున్నాయి. లత మరియు రాము ఆ ధ్వని ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటూ ధ్వనులు వినిపించే మార్గంలో అనుసరిస్తూ అడవిలోకి వెళ్లారు. ఇంకా ఏనుగు కనిపించలేదు. ఆ ధ్వనిని అనుసరిస్తూ అడవి లోపల వరకు చేరుకున్నారు. అక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ప్రకాశవంతంగా ఉంది. పౌర్ణమి రోజు కావడంతో చంద్రుడి వెలుగులో ఆ ప్రదేశం మిలమిలా మెరుస్తూ ఉంటుంది. అక్కడ జ్యోతిర్మయమైన ఏనుగు వారికి కనిపించింది. ఆ ఏనుగు చర్మం అంతా వెండిలా మెరుస్తుంది. ఏనుగు కళ్ళు దయతో మరియు జ్ఞానంతో నిండి ఉన్నాయి. ఆ ఏనుగు చూడడానికి చాలా అందంగా ఉంది. ఆ ఏనుగు అడవిని కాపాడడానికి వచ్చిన ఒక సంరక్షకుడిగా ఉంది. లత మరియు రాము ఏనుగుకు దగ్గరగా నిలబడి ఉన్నారు. వారు ఏనుగుతో ఆడుకుంటూ ఉండగా అడవిలో కొందరు దురాశపూరితమైన వేటగాళ్లు అడవిలోకి ప్రవేశించి జంతువులను వేటాడి హింసిస్తున్నారు అని ఏనుగు చెప్పింది. ఏనుగు అడవి జంతువులను రక్షించడానికి మీ సహాయం కావాలి అని కోరింది. దానికి పిల్లలిద్దరూ సంతోషంగా అంగీకరించారు. అప్పటి నుండి లత అడవి ప్రవేశ మార్గాన్ని రోజు గమనిస్తూ ఉండేది. ఒకరోజు వేటగాళ్లు అడవిలోకి ప్రవేశించడం చూసి లత, రాము, మిక్కీ అడవిలోకి వెళ్లారు. ఆ వేటగాళ్లు జింకలను, ఏనుగును బంధించడం పిల్లలు చూశారు. అప్పుడు పిల్లలు ఆ వేటగాళ్ల నుండి జంతువులను విడిపించాలని అనుకున్నారు. లత, రాము మరియు మిక్కీకి ఒక ప్లాన్ చెప్పింది. ఆ ప్లాన్ ప్రకారం లత వారు ప్రవేశించిన దారిని ఎండిపోయిన మొక్కలు, పొదలు, తీగలతో నింపివేసి వారు బయటికి రాకుండా బురద గుంటల వైపుకు దారిని మార్చివేసింది. రాము అడవిలోని జంతువులతో అరుస్తూ జంతువులన్నిటినీ ఒక ప్రదేశానికి వచ్చేలా చేసి ఆ జంతువుల సాయంతో వేటగాళ్లను ఎదుర్కొన్నాడు. మిక్కీ బిగ్గరగా అరుస్తూ అడవి కుక్కలను తీసుకుని వేటగాళ్లను కరవడం మొదలుపెట్టింది. ఈలోగా లత అడవికి సమీపంలో ఉన్న గ్రామానికి చేరుకుని జరుగుతున్న విషయం గ్రామస్తులకు తెలియజేసింది. గ్రామ ప్రజలను అడవిలోకి తీసుకెళ్లింది. అప్పుడు గ్రామస్తులు వేటగాళ్లను చూసి చాలా కోపం వచ్చింది. గ్రామస్తులు కూడా వేటగాళ్లను బంధించడానికి ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నారు. కానీ వీలు కాలేదు. ఇప్పటికైనా దొరికారు అని అందరినీ బంధించారు. వారి నుండి ఆయుధాలన్నీ స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్తులు లత, రాము మరియు మిక్కిల్ని ఎంతగానో మెచ్చుకున్నారు. తర్వాత వచ్చిన పౌర్ణమి రోజు రాత్రి మళ్ళీ ఆ తెల్ల ఏనుగు అరిచింది. అప్పుడు లత, రాము ఏమైందో అని మళ్ళీ అడవిలోకి ప్రవేశించారు. అప్పుడు ఏనుగు సంతోషంతో వారిని తొండంతో దీవించి ఒక మాయాబంతిని బహుమతిగా ఇస్తుంది. మీరు ఈ అడవి జంతువులను రక్షించడంలో చాలా సహాయపడ్డారు. ఈ మాయాబంతి మీరు అడవిలో ప్రవేశించడానికి వెలుగునిస్తుంది. అడవిలో మీకు ఏ ప్రమాదం రాకుండా కాపాడుతుంది. మీరు ఇంటి దగ్గర చక్కగా ఆడుకోవడానికి సాధారణ బంతి రూపంలో మారుతూ ఉంటుంది అని ఏనుగు చెప్పింది. లత, రాము, మిక్కీ సంతోషంతో బంతిని తీసుకుని ఇంటికి చేరుకున్నారు. ఈ రోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ స్టోరీ జంతువుల మధ్య స్నేహం. అనగనగా ఒక అడవి ఉంది. ఆ
అడవిలో ఒక విశాలమైన సరస్సు ఉంది. ఆ సరస్సు ఒడ్డున అన్ని జంతువులు సంతోషంగా జీవిస్తున్నాయి. ఆ కథలో ఉన్న జంతువులు సింహం, ఏనుగు, కోతి, పులి, గుర్రం. ఈ జంతువులన్నీ స్నేహంగా ఉండేవి. సింహంకు గంభీరమైన గర్జన ఉంటుంది. దానితో బిగ్గరగా గర్జించేసి ధైర్యంగా మరియు న్యాయంగా ఆ అడవిని మొత్తం పాలించేది. అందుకు సింహం రాజుగా ఉండేది. సింహం ఆజ్ఞలను మిగిలిన అన్ని జంతువులు విధేయత చూపించి సింహం చూపించిన మార్గదర్శకంలో మాత్రమే ఉండేవి. ఏనుగు చాలా పెద్ద జంతువు మరియు బలమైనది. ఏనుగు తెలివితో అందరికీ మార్గనిర్దేశం చేసేది. కోతి చాలా చురుకైనది మరియు తెలివైంది. కోతి ఒక జంతువు నుంచి మరొక జంతువుకి సందేశాలను అందించేది. అంటే జంతువుల మధ్య జరిగిన సంభాషణను కోతి మిగిలిన జంతువులకు తీసుకెళ్లేది. పులి చాలా వేగవంతమైంది మరియు ధైర్యం కలది. తన వేగం మరియు ధైర్యంతో అడవిని కాపాడేది. ఒకరోజు పాము అడవిలోకి ప్రవేశించింది. అది చాలా విషపూరితమైంది. అది అడవిలో చాలా రహస్యంగా జంతువుల మధ్య తిరిగేది. వాళ్ళ మధ్య తిరుగుతూనే పాము విషం వదిలేది. అలా జంతువులపై విషం చిమ్మడం వల్ల ఆ జంతువులు కొన్ని చనిపోయాయి. అలా జరగడం వల్ల జంతువులన్నీ భయంతో నిండి ఉన్నాయి. జంతువులన్నీ ఇలా ఎందుకు జరుగుతుంది అని చింతించేవి. ఒకరోజు మిగిలిన జంతువులన్నీ బాధపడుతూ ఉండేవి. తన ప్రియమైన ఇళ్లను వదిలి అంటే అడవిని వదిలి వెళ్లాలని భావించాయి. సింహం తన గంభీరమైన గర్జనతో అన్ని జంతువులను సమావేశానికి సందేశం ఇచ్చింది. జంతువులన్నీ సింహం ఎందుకో పిలుస్తుంది, ఒకసారి వెళ్ళి మన రాజైన సింహంను కలిసి వద్దాం అని జంతువులన్నీ సమావేశమయ్యాయి. సింహం తన సంభాషణ మొదలుపెట్టింది. నా ప్రియమైన జంతువులారా అని ధైర్యంగా మాట్లాడింది. ఈ విషపూరితమైన పాము మన దగ్గరకు వచ్చి మన జీవితాలను నాశనం చేస్తుంది. ఈ పాముని మనం అందరం కలిసి ఎదుర్కోకపోతే మనం మన జంతువులను కోల్పోతాం, మన ఇళ్లను కోల్పోతాం. మీరు భయపడకండి, మనందరం కలిసి తెలివిగా పనిచేస్తే మనం దానిని ఓడించగలం అని సింహం సంభాషించింది. సింహం మాటలు మిగిలిన జంతువుల్లో ధైర్యాన్ని నింపాయి. ఏనుగు అంటుంది, నేను చాలా బలమైన దాన్ని, నా బలంతో పామును పైకి ఎత్తగలను అని గట్టిగా గీంకారించింది. కోతి, నేను చాలా తెలివైన దాన్ని, నా తెలివిని ఉపయోగించి పాము ఎక్కడ దాక్కున్నా అది ఉన్న చోట నేను కనుగొనగలను అని ఉత్సాహంగా చెప్పింది. గుర్రం, నేను వేగవంతమైన దాన్ని కదా, నేను వేగంగా పరిగెత్తి పాము గురించి అందరికీ తెలియజేయగలను అని ఉద్ఘాటించింది. పులి, నేను వేగం మరియు శక్తివంతమైన దాన్ని కదా, నేను నా వేగం మరియు శక్తితో పామును ఛేదించి చంపగలను అని ధైర్యంగా ప్రకటన చేసింది. ఇలా జంతువులన్నీ తమ బలంతో ఏం చేయాలో, ఒక్కొక్కరు ఏం పని చేయాలో నిర్దేశించుకున్నాయి. కోతి తన చురుకైన మేధస్సుతో పాము ఒక పెద్ద చెట్టు లోపల దాక్కుంది అని గుర్తించింది. ఆ విషయాన్ని గుర్రంకు చెప్పింది. గుర్రం వేగంగా పరిగెత్తి మిగిలిన జంతువులకు సమాచారం చేరవేసింది. ఏనుగు బలంగా ఆ పెద్ద చెట్టును ఢీకొంది. దాని నుండి పామును బయటకు నెట్టివేసింది. పులి వెంటనే వేగంగా పాముపైకి దూకింది. తన బలమైన పంజాతో పామును చంపివేసింది. జంతువులన్నీ సంతోషంగా సంభాషణ జరుపుకున్నాయి. సింహం ఇచ్చిన ధైర్యంతో మనమంతా మన బలాన్ని గుర్తించి పనిచేశాం. మనం ఈ విధంగా కలిసి ఉంటే ఎవరూ మనల్ని ఓడించలేరు అని సంతోషంగా జీవిస్తాయి. సింహం అన్ని జంతువులను మెచ్చుకుంది. ఈ కథలోని నీతి ఏమిటంటే, అందరూ కలిసి పనిచేస్తే ఎంత ప్రమాదం నుండి అయినా బయటపడవచ్చు. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.